ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేస్తామంటూ పదే పదే పాలకులు చెప్తున్నా ఆచరణలో సాధ్యం కావడం లేదు. ఎన్ని ప్రచారాలు చేసినా ఫలితం శూన్యంగానే మిగులుతుంది. కారణాలు ఏవైనా ప్రతి ఏటా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల సంఖ్య తగ్గుతూ వస్తుంది. దీంతో విద్యార్థులు లేక ప్రభుత్వ పాఠశాలలు వెలవెలబోతుంటే అరాకొరా సౌకర్యాలతో కొనసాగుతున్న ప్రైవేట్ పాఠశాలలు మాత్రం విద్యార్థులతో కలకలలాడుతున్నాయి. రమ్మని పిలుస్తున్నారు. ఇంటింటికి తిరిగి ఆహ్వానిస్తున్నారు ప్రభుత్వ ఉపాధ్యాయులు. సర్కారీ స్కూళ్లలో పిల్లల సంఖ్య పెంచేందుకు మనబడి పిలుస్తోంది కార్యక్రమాలు కూడా చేపడుతోంది. ఎన్నో కఠిన పరీక్షలు ఎదుర్కొని మరెన్నో ఇంటర్వ్యూలతో సర్కారీ కొలువు దక్కించుకున్నామని చెబుతున్నారు. నాణ్యమైన విద్య అందించడంలో మాకు మేమే సాటి అంటున్నారు. ఫీజుల భారం కూడా లేదంటున్నారు. పాఠశాలలపై సర్కారు పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలిస్తున్నా అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు పేరెంట్స్. అప్పు చేసైనా సరే కార్పొరేట్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఆడుకోవటానికి గ్రౌండ్స్ లేకపోయినా బుల్లి గదుల్లో కంప్యూటర్స్కే ఓటేస్తున్నారు. మా పిల్లోడు ఫలానా కార్పొరేట్ స్కూల్లో చదువుతున్నాడు అని చెప్పుకోవటానికి గర్వంగా ఫీల్ అవుతున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు 28,562 ఉన్నాయి. చదువుతున్న పిల్లల సంఖ్య 27,65,220. అదే ప్రైవేట్ స్కూల్స్ మాత్రం 12,000 అంటే సగానికి సగం తక్కువ. చదువుతున్న పిల్లలు మాత్రం 31,56,199 మంది. స్కూల్స్ సగం పైనే తక్కువగా ఉన్నా పిల్లల సంఖ్య మాత్రం 4 లక్షలు ఎక్కువగానే ఉంది. ఏటికా ఏడు ప్రభుత్వ పాఠశాలల్లో చేరే పిల్లల సంఖ్య తగ్గిపోతోంది. 2014-15తో పోల్చుకుంటే ఈ ఏడాది 51,000 మంది విద్యార్థులు తగ్గారు. ఇందులో 1 నుంచి 5వ తరగతి పిల్లలు 37,000 మంది తగ్గారు. ప్రైవేటు పాఠశాలల్లో మాత్రం గత సంవత్సరం కంటే ఈసారి 1,62,000 మంది విద్యార్థులు పెరిగారు. అంటే ఉన్న పిల్లలు ప్రైవేట్ వైపు ఆకర్షితులవుతుండగా కొత్తగా స్కూళ్లలో జాయిన్ అయ్యే పిల్లలు ఎవ్వరూ కూడా సర్కారు బడుల వైపు కన్నెత్తి చూడటం లేదు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఎందుకు తగ్గుతోంది? ప్రైవేట్ స్కూళ్ళ వైపు ప్రజలు ఎందుకు మొగ్గు చూపుతున్నారు? ఇదే మనకి వాళ్ళ డిస్కషన్ పాయింట్. మనతో పాటు జాయిన్ అవుతున్నారు ఉషాదేవి గారు, రిటైర్డ్ హెడ్ మాస్టర్, అదేవిధంగా రాజేంద్ర గారు, విద్యారంగ నిపుణులు. నమస్తే అండి. ఉషాదేవి గారు, మీరు ప్రభుత్వ పాఠశాలలో పనిచేశారు, హెడ్ మాస్టర్గా పనిచేశారు. ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాల పరిస్థితి చూశారు, ఇవాళ కూడా చూస్తున్నారు. అసలు నిజంగా ప్రభుత్వ పాఠశాల వైపు విద్యార్థులు, ప్రత్యేకించి తల్లిదండ్రులు ఎందుకు ఇంట్రెస్ట్ చూపించడం లేదు? దీనికి ప్రధానంగా సమాజం అంటే తల్లిదండ్రులు పాత్ర, ప్రభుత్వం పాత్ర, తప్పనిసరిగా ఉపాధ్యాయుల పాత్ర కూడా దీనిపైన ఉంది. ఇంచుమించుగా 90s వరకు, 94 వరకు పాఠశాలలు చాలా బ్రహ్మాండంగా నడిచినటువంటి సందర్భం ప్రభుత్వ పాఠశాలలు. ఆ తర్వాత సందర్భంలో డిపెప్ స్కీమ్ కింద ఆవాస ప్రాంత పాఠశాలలు వచ్చి, అంటే ఒక గ్రామ పంచాయతీకి గతంలో ఒకే పాఠశాల ఉన్న సందర్భంలో ఆ ఊరికి సంబంధించినటువంటి ప్రముఖుల పిల్లలతో సహా అందరూ అదే పాఠశాలలో చదువుతూ ఉండేవారు. ఆ పాఠశాలను పట్టించుకోవడం, దాంతో ఆ పాఠశాల చాలా సక్రమంగా నిర్వహించబడుతూ ఉండేది. అలాంటి సందర్భంలో ఈ ఆవాస ప్రాంత పాఠశాలలో రావడంతో ఆ ఆవాస ప్రాంత పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు లేదా 2 ఉపాధ్యాయులతో పనిచేస్తూ ఉండడంతో వాటిపైన నమ్మకం కోల్పోయినటువంటి సందర్భం పేరెంట్స్. దాంతో అదే సందర్భంలో అలాంటి అవకాశాన్ని వినియోగించుకొని ప్రభుత్వ పాఠశాలలకు ఇదిగా ప్రైవేట్ పాఠశాలలు వెలసిల్లడం, అవి బాగా అభివృద్ధి చెందడం జరిగింది. అయితే ఆ పరిస్థితిని గమనించి ప్రభుత్వం ఆ స్కీమ్లో ఉన్న లోపాలను గుర్తించి అప్పుడే చర్యలు తీసుకొని ఉంటే ఇంకా ప్రాథమిక పాఠశాలలో చాలా బలోపేతం అయి ఉండేవి. ఆ లోపం ఆ ప్రాథమిక పాఠశాలలో దెబ్బతినడంతో ఆ ప్రభావం ఉన్నత పాఠశాల పైన కూడా పడడం జరిగింది. దాంతోపాటు ఆవాస ప్రాంత పాఠశాలలో వనరులు సక్రమంగా లేకపోవడం, అంటే కూర్చోవడానికి కానీ రూములు సక్రమంగా లేకపోవడం, అందులో ప్రతి తల్లిదండ్రి ఏమని చూస్తున్నారంటే తరగతికి ఒక ఉపాధ్యాయుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పుడు మా పిల్లలకు న్యాయం జరుగుతుంది అనేటువంటి ఆలోచనలో ఉంది. కానీ ఏకోపాధ్యాయ పాఠశాలలో ఒకే ఉపాధ్యాయుడు 5 తరగతులకు 6 సబ్జెక్టులు బోధించడం అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి అంశం. ఆ సందర్భంలో మా పిల్లలకి ఇక్కడ ఒక ఉపాధ్యాయుడు వలన న్యాయం జరగదు అనే ఇదితోటి
ప్రైవేట్ పాఠశాల వైపు మొగ్గు చూపడం అనేది జరిగింది. ఇక్కడ ఒక విషయం ప్రస్తావించాలండి. మీరు చెప్పినట్టుగానే విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థుల రేషియో అన్నది ప్రముఖంగా చూస్తున్నారు. దీంట్లో ఈ మధ్యకాలంలో రేషనలైజేషన్ ఇట్లాంటి ఇష్యూస్ కూడా తీసుకున్నారు. అదే ప్రైవేట్ పాఠశాలలో వెళ్తే 60 మంది 70 మంది 100 మంది కూడా విద్యార్థులు, అక్కడ కూడా చెప్పేది ఒక ఉపాధ్యాయుడి. కానీ ఆ తేడా ఎందుకు అంటే ఒక ఆకర్షణ అన్నది ప్రైవేట్ పాఠశాల వైపు ఉందా, అసలు ఏంటి? అయితే ఇక్కడ సార్ రేషనలైజేషన్ అంటే ఒక పాఠశాలలో ఒకే ఊర్లో 4 పాఠశాలలు ఉండడంతో, ఒక గ్రామ పంచాయతీలో ప్రతి పాఠశాలలో 10 మంది 20 మంది విద్యార్థులు ఉండడం, విద్యార్థుల సంఖ్య తక్కువ ఉంది కాబట్టి ఉపాధ్యాయులను తగ్గిస్తున్నాము అంటున్నారు. ఉపాధ్యాయులు తక్కువ ఉన్నారు కాబట్టి మేము మా విద్యార్థులను, మా పిల్లలను పంపము బడికి అని అంటున్నారు. ఈ విధంగా రెండు వైపుల నుంచి వస్తూ క్రమంగా విద్యార్థుల సంఖ్య నానాటికి తగ్గిపోతూ కొన్ని పాఠశాలలు మూసివేయడం కూడా జరుగుతుంది. అయితే మేము అనేది ఏమిటంటే, పాఠశాల అంటూ ఉంటే 5 తరగతులు, తరగతికి ఒక ఉపాధ్యాయుడు, తరగతికి ఒక గది ఉన్నప్పుడు మాత్రమే సక్రమైన విద్య అందించడానికి సాధ్యమవుతుంది. అయితే మరి మీ 20 మందికే ఇంతమంది టీచర్స్ని ఇవ్వాలా అన్న సందర్భంలో ఈ పాఠశాలలను పునర్వ్యవస్థీకరణ చేయడం అనేది చాలా అవసరమని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఒకే పాఠశాలలో కనీసం 100 మంది పైన విద్యార్థులు ఉన్నట్లయితే 5 తరగతులకు 5 ఉపాధ్యాయులు ఉండి 5 తరగతుల గదులు ఉన్నట్లయితే చక్కటి విద్యను అందించడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఉపాధ్యాయుల్లో ఒక పోటీతత్వం వచ్చి ఒక మోటివేషన్ తోటి విద్యను ఇవ్వడానికి సాధ్యమవుతుంది. అలాగే విద్యార్థులు కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్నప్పుడు మంచి పోటీతత్వంతో సక్రమంగా చదవడానికి, అక్కడ ఎక్కువ మంది ఉపాధ్యాయులు పనిచేస్తూ ఉండడంతో తల్లిదండ్రులకు కూడా ఒక నమ్మకం ఏర్పడుతుంది. మా పిల్లలకు అన్ని సబ్జెక్టులు చక్కగా బోధింపబడతాయి అనేటువంటి నమ్మకం ఏర్పడి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడానికి తప్పకుండా ముందుకు వస్తారు. దాంట్లో రాజేంద్ర గారు, అంటే మొత్తం విద్యా వ్యవస్థలో అన్నది తల్లిదండ్రుల్లో మార్పు వచ్చింది. ప్రతి ఒక్క పిల్లలు ఎంత కష్టపడైనా పిల్లల్ని చదివించాలి అన్న భావన తల్లిదండ్రుల్లో చాలా ఎక్కువగా ఉంది. అది ప్రభుత్వ పాఠశాలలో అయినా ప్రైవేట్ పాఠశాల, ఎక్కడైతే చదువు బాగుంటుందో అక్కడ పంపించడానికి అందరూ సిద్ధంగా ఉన్నారంట. కానీ ప్రత్యేకించి ఈ మధ్యకాలంలో ప్రభుత్వ పాఠశాలలో అంత క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నా కూడా అక్కడికి కాకుండా ప్రైవేట్ పాఠశాలలు అంటే మొత్తంగా తల్లిదండ్రుల ఆలోచన విధానంలో ఎలాంటి మార్పు వచ్చింది అంటే, ఒకటి తల్లిదండ్రులు 90 తర్వాత మొదటి తరం పిల్లలందరినీ బడిలో తీసుకురావడం కొరకు పెద్ద ప్రక్రియ జరిగింది. దాంతోపాటు ప్రభుత్వం డిమాండ్ చేసిన కార్యక్రమాలకి తల్లిదండ్రులు కూడా రెస్పాండ్ అయ్యారు. కానీ తల్లిదండ్రుల రెస్పాన్స్కి తగ్గట్టుగా ప్రభుత్వం రెస్పాండ్ అవ్వలేదు. రెండవది, ఇప్పుడు తల్లిదండ్రులు చూస్తున్నది ఏంటంటే, చాలామంది తల్లిదండ్రులు నిరక్షరాస్యులు కదా, వాళ్ళకేం తెలుసు అని అనుకుంటాం. వాళ్ళు బడి ఎట్లా నడుస్తుంది, బడిలోకి పిల్లలు వెళ్తే క్లాస్ ఎట్లా నడుస్తుంది, ఈ విషయాలన్నీ కూడా తల్లిదండ్రులు చూస్తున్నారు. రెండవది, స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలు ఏం చేస్తున్నారు, పిల్లలకి ఏమైనా చదువు వచ్చా. చాలామంది తల్లిదండ్రులు చదువు రాకున్నా కూడా పిల్లలు చదివే దాన్ని బట్టి వాళ్ళకి ఏమైనా ఇచ్చి వాళ్ళు చదవగలుగుతున్నారా లేదా ఇవి వాళ్ళు ఎవాల్యుయేట్ చేస్తున్నారు. ఈ రెండు విషయాలు, ఒకటి బడి ఎట్లా నడుస్తుంది, బడిలో ఏం జరుగుతుంది, ఈ విషయాన్ని తల్లిదండ్రులు గమనిస్తున్నారు. దీనికి ప్రధానమైన కారణము, ఒకటేమో ప్రభుత్వము ప్రభుత్వ పాఠశాలని వదిలేసింది. ఒక తరం మొత్తం పిల్లలందరూ బడిలోకి వచ్చిన తర్వాత దానికి తగ్గట్టుగా వనరులను ఇవ్వకుండా, ముఖ్యంగా టీచర్లను ఇవ్వకుండా, అంటే గదులు ఇవన్నీ సెకండరీ, ఫస్ట్ టీచర్లు ఉంటే పిల్లలతో పాటు పిల్లలకు చదువు రాగలుగుతుంది. రెండవది, అంటే ఇప్పుడు ప్రభుత్వం ఇంకొక కొత్త వాదన ఏం తీసుకొస్తుందంటే, టీచర్ పీపుల్ రేషియో ఉన్న పిల్లల కన్నా ఎక్కువ టీచర్లు ఉన్నారని చెప్తుంది. ఉన్న పిల్లల కన్నా టీచర్లు ఎందుకు ఎక్కువయ్యారు, పిల్లలందరూ ప్రైవేట్లోకి వెళ్ళారు కాబట్టి నువ్వు ఇచ్చిన టీచర్లకి పిల్లల రేషియో తగ్గింది. సో నువ్వు ఉన్న పిల్లలకి ఎక్కువ పిల్లలు ఉన్నప్పుడు టీచర్ని ఇవ్వగలిగింటే తప్పకుండా తల్లిదండ్రులు ప్రభుత్వ బడులలో పెట్టి చదివించగలిగేవారు. అంటే ఇక్కడ ఉషాది గారు, అంటే ఉన్న ఉపాధ్యాయుల అంకిత భావము అన్నది గతంలో మీరు 90 కంటే ముందు చూశారు. మీరు చెప్పిన టైంలో ఉపాధ్యాయులు అన్నది పిల్లల్ని ఇంట్రెస్ట్గా చూసి వాళ్ళు చదువు రావాలి, చదువు నేర్పాలి అన్న భావన ఉపాధ్యాయుల్లో ఉండేది. ఇప్పుడు ఆ అంకిత భావం అన్నది ఉపాధ్యాయులు లోపించింది. కేవలం ఏదో మా ఉద్యోగం చేసుకుంటున్నాం, వెళ్ళిపోతున్నాం, చదువు వస్తే ఏంటి, నాకేంది, నా జీతం వచ్చిందా లేదా అన్న ఒక అపోహ కూడా ఉపాధ్యాయుల మీద ఉంది. అది ఎంతవరకు కరెక్ట్? మీ గతంలో మీరు చేశారు కదా. ఒకటి సార్, ఉపాధ్యాయులైనా ఏ వర్గంలో అయినా ఏ ఉద్యోగులైనా కూడా ఎవరి పర్యవేక్షణ ఉన్నా లేకపోయినా వర్క్ చేసేటువంటి ఉపాధ్యాయుల సంఖ్య మినిమం 20% ఉంటుంది సార్. ఒక 20% పక్కకు పెడితే మిగతా 70 to 80% కొద్దిగా గొప్ప పర్యవేక్షణ ఉన్న సందర్భంలోనే వర్క్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అది మానసిక స్థితి. అయితే కానీ మన దగ్గర పర్యవేక్షణ పూర్తిగా కొనారెళ్ళిపోయింది.
అంటే ఉదాహరణకు 472 ఎంఈఓ పోస్టులకు 433 ఎంఈఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంటే మొత్తంగా ప్రాథమిక స్థాయిలో పర్యవేక్షణ మొత్తంగా లేనట్లే. ఇక డిప్యూటీ పోస్టులు కూడా 56 పోస్టులకు కేవలం 46 పోస్టులు మాత్రమే పనిచేస్తున్నాయి. అంటే పర్యవేక్షణ ఏమాత్రం లేని సందర్భంలో అది కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. కాబట్టి పర్యవేక్షణను పెంచడం వలన వాళ్లకు ప్రోత్సాహం కూడా, మోటివేషన్ కూడా అవసరం సార్. అంటే పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులను మోటివేట్ చేయడం వలన, వాళ్ళని మెచ్చుకోవడం వలన కూడా కొంతమేరకు పెరిగేటువంటి అవకాశం ఉంది. రాజేంద్ర గారు, అంటే ఒక ఇది కూడా ఉంది ఏంటంటే పిల్లల్ని గతంలో అంటే ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తే మామూలుగా పంపిస్తున్నారు. అదే కార్పొరేట్ అంటే కార్పొరేట్ కావచ్చు, లేదంటే ప్రైవేట్ పాఠశాలకు వెళ్తే ఒక స్కూల్ డ్రెస్సు, ఒక బ్యాగు, లంచ్ బాక్సు, తర్వాత ఒక వాళ్ళ ఇంటి దగ్గరికే బస్సు వస్తుంది. ఇవన్నీ కూడా ఒక ప్రైవేట్ స్కూల్ అనేది ఒక ఇది చేసి విద్యార్థులని తీసుకెళ్తున్నారు అని అన్నారు. అవును, ఇవంటే అంటే మొత్తం తల్లిదండ్రులు స్కూల్ను మొత్తంగా ఒక ఇన్స్టిట్యూషన్గా చూస్తున్నారు. స్కూల్లో జరిగే మొత్తం ప్రక్రియని తల్లిదండ్రులు చూస్తున్నారు. ఏంటంటే ప్రైవేట్ స్కూల్లో చాలామంది ఇప్పుడు గవర్నమెంట్ టీచర్లు మేము క్వాలిఫైడ్, ప్రైవేట్ స్కూల్లో అన్క్వాలిఫైడ్ ఉన్నారు అంటున్నారు. అంటే క్లాస్లో ఒక టీచర్ ఉన్నా కూడా పిల్లలతో జరిగే ప్రక్రియ, అంటే వాళ్ళతో చేయించే పని, వాళ్ళ హోంవర్క్స్ కానీ, నోట్బుక్స్లో రాయించడం కానీ, పిల్లలతో పని చేయించడం కానీ, అవి కూడా పుస్తకాలు తీస్తే మనకు కనపడతాయి. బట్ 10th క్లాస్ అయినా ఇంటర్మీడియట్ అయినా దానికి శిక్షణ అక్కర్లేదు. ప్రైమరీ లెవెల్లో పెద్ద శిక్షణ అక్కర్లేదు. అంటే శిక్షణ ఉంటే ఇంకా ఎక్కువ నేర్పవచ్చు, కానీ అది అక్కర్లేదు అనేది తల్లిదండ్రులు గ్రహించారు. సో అయినా కూడా ఆ ప్రక్రియ గవర్నమెంట్ స్కూల్లో జరగగలిగితే, అంటే ఇప్పుడు ఇంతకుముందు మేడం చెప్పారు, ఒకటేమో ప్రభుత్వము వనరులను తక్కువ ఇస్తుంది, రెండవది ప్రభుత్వ ఉపాధ్యాయులకి అందరికీ ప్రోత్సాహం కన్నా ఎక్కువ జవాబుదారితనం అనేది పెంచాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఫస్ట్ ప్రభుత్వం నాకేం కావాలి, నాకు అవుట్కమ్ ఏం కావాలి, నేను ఇంత ఖర్చు పెడుతున్నాను, మా పిల్లలకి ఎటువంటి విద్య కావాలి అనే ఒక దృఢ నిశ్చయంతో ప్రభుత్వం ముందరికి రావాలి. ఆ నిశ్చయంతో వాళ్ళు వచ్చి ప్రభుత్వ ఉపాధ్యాయులు మీ నుంచి మేము ఇది ఆశిస్తున్నాము, తప్పకుండా మీరు ఇది నెరవేర్చండి, మీకేం వనరులు కావాలి, మీకు ఎటువంటి సౌకర్యాలు కావాలి అని ప్రభుత్వం కూర్చోవాలి. వనరులు ఉన్న దగ్గర కూడా ఇప్పుడు ప్రభుత్వం చూపిస్తుంది, వనరులు ఉన్న దగ్గర కూడా టీచర్లు పర్ఫార్మెన్స్ లేదు, పిల్లలకి ఏం చదువు రావట్లేదు అనేది చాలా ప్రభుత్వ స్టడీలే చెప్తున్నాయి. అది చాలా విచిత్రం. ఇది బయట ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఎస్సీఆర్టీ వాళ్ళే చెప్తున్నారు, 5 మంది టీచర్లు క్లాస్కి ఒక టీచర్ ఉన్న దగ్గర పిల్లలకి వాళ్ళ సామర్థ్యాలకు తగ్గట్టు చదువు రావడం లేదనేది. ఇది ముఖ్యంగా అంటే జవాబుదారితనం లేకపోవడము, ప్రభుత్వము వాళ్ళ నుంచి ఏం ఆశిస్తున్నామో చాలా క్లియర్గా స్పెల్ అవుట్ చేసి వాళ్ళ నుంచి రాబట్టడం కొరకు ప్రయత్నం చేయకపోవడం. ఇది ఒక రాజకీయపరమైనటువంటి నిర్ణయం అనేది, ఒక గట్టి నిర్ణయం జరిగితే తప్ప ఉపాధ్యాయుల మీద కూడా ఒక బాధ్యత వస్తుంది. రెండవది ఉపాధ్యాయులకు కావాల్సినటువంటి వనరులను కూడా ప్రభుత్వం ఇచ్చే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుంది. ఉషా గారు, అంటే డ్రాప్ అవుట్ అన్నది లేకుండా చూడాలి. విద్యార్థి వచ్చినా రాకపోయినా ప్రమోషన్ ఇచ్చుకుంటూ, అంటే తరగతి నుంచి ఇంకో తరగతికి వెళ్ళి ఏదైతే 10వ తరగతికి వచ్చేప్పటికీ అసలు ఏమీ రాని పరిస్థితి. ప్రాథమిక స్కూలు చదువుకున్న ప్రైమరీ స్కూల్ నుంచి అప్పర్ ప్రైమరీ స్కూల్కి వచ్చే స్థాయి వచ్చేప్పటికీ కనీసం ఒక 4 పదాలు కూడా రాయలేని పరిస్థితి ఉంది. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వ పాఠశాల చదివిన విద్యార్థికి ఏం రావట్లేదు కాబట్టి ఆ పాఠశాలలో ఎందుకు నా పిల్లోడిని ప్రైవేట్ పాఠశాల చేస్తాడు అని అంటారు. దీనికి నిజంగా ఉపాధ్యాయుల బాధ్యత కాదా సార్? ఇది ప్రభుత్వ ప్రైవేట్ అని కాదు సార్. ప్రభుత్వ అయినా ఈ మధ్య రిపోర్ట్స్లో ప్రభుత్వ పాఠశాలలో అలాగే ఉంది, ప్రైవేట్ పాఠశాలలో కూడా 2వ తరగతి పాఠాన్ని 5వ తరగతి విద్యార్థి చదవలేకపోతున్నారు అనేటువంటి అంశం వెలువడింది. కాబట్టి ఏ పాఠశాల అనేది కాకుండా ప్రభుత్వం ఆ పాఠశాలలను నిలబెట్టాలి, ప్రభుత్వ విద్యను నిలబెట్టాలి అనేటువంటి చిత్తశుద్ధి ఉన్నట్లయితే తప్పనిసరిగా పర్యవేక్షణను పెంచి ఉపాధ్యాయులు ఏ మేరకు కృషి చేయని సందర్భంలో వాళ్లకు సరి అయిన సూచనలు ఇస్తూ విద్యను ప్రభుత్వ అధీనంలోనే ఉంచి ప్రజలకు అందించాల్సినటువంటి బాధ్యత మాత్రం ఉంది. అయితే వాళ్ళలో ఉపాధ్యాయుల్లో మీరు అన్నట్లుగా ఇది కొంతమేరకు తగ్గిందనే చెప్పాలి. తప్పనిసరిగా ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ విద్య నిలబెట్టేటువంటి బాధ్యత ఉపాధ్యాయులపైన కూడా ఉంది. దీన్ని గుర్తించి ఇప్పటికైనా కూడా ప్రభుత్వం వంతు చర్యలు, అంటే వనరులు కల్పించడం, కనీసం ఉపాధ్యాయులను ప్రతి సబ్జెక్టుకు ఉపాధ్యాయులు ఉండే విధంగా ఏర్పాటు చేస్తూ కనీస అవసరాలు వనరులు కల్పించి తప్పనిసరిగా జవాబుదారాన్ని తనాన్ని పెంచితే మాత్రం తప్పనిసరిగా
అంటే జవాబుదారీతనం పెంచాలని మీరు అంటున్నారు. ఏ విధంగా ఇప్పుడు చెప్పే ఉపాధ్యాయుడు ఒకవేళ ఆ తరగతికి సంబంధించి విద్యార్థులు ఏం నేర్చుకోకపోతే అతనికి ప్రమోషన్ లాంటివి ఉండకూడదు అన్నది ఒక చర్య ఉండాలా? జవాబుదారీతనం అంటే ఎట్లా ఉండాలి మీ ఉద్దేశం? ముందుగా వనరులు అసలు ఏ విద్యార్థి అయినా 1వ తరగతి నుంచి పాఠశాలకు వచ్చిన తర్వాత నేర్చుకోకపోవడం అనేది ఉండకూడదు. అయితే మరి ఎందుకు జరుగుతోంది అంటే వాళ్ళకి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ప్రాథమిక స్థాయిలో ఇచ్చారా లేదా, ప్రాథమిక స్థాయిలో నేర్చుకోవాల్సినటువంటి విద్య అందకపోతే హై స్కూల్స్కి వెళ్ళినా కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ప్రాథమిక స్థాయిలో సరే కొంచెం అందరూ యావరేజ్ కొంత ఉంటుంది, బిలో యావరేజ్ కనీస ఇవి అయితే తప్పనిసరిగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఉపాధ్యాయుల సంఖ్య సక్రమంగా లేకపోవడం వల్లనే ఇది జరుగుతుంది అనేది మాకున్నటువంటి అభిప్రాయం. అంటే ఇక్కడ ఒక ఉపాధ్యాయుడు 5 తరగతులకు 5 సబ్జెక్టులను 6 సబ్జెక్టులను బోధించడం అనేది ఎట్టి పరిస్థితిలో సాధ్యం కాదు సార్. దానివల్ల ప్రమాణాలు దిగజారుతున్న పరిస్థితి. మనకి విద్యా హక్కు చట్టం వచ్చిన తర్వాత ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఒక జీవో తీసుకొచ్చారండి. అంటే ఉపాధ్యాయుల బాధ్యత అనేది కనీసం 80% పర్ఫార్మెన్స్ లేకపోతే పిల్లలకి ఉపాధ్యాయులు బాధ్యులు అనేది ఒక జీవో తీసుకొచ్చారు. ఉపాధ్యాయ సంఘాలన్నీ కలిసి దాన్ని ఆపేశారు, దాన్ని అమలు జరపకుండా ఆపేశారు. కనీసం ఉపాధ్యాయ సంఘాలు ఎక్కడైతే క్లాస్కి ఒక టీచర్ ఉన్నారో అక్కడ మేము చూపిస్తామో, మిగతా వాటిని వదిలేయండి, వీటిని మీరు జవాబుదారీ పెట్టండి, మేము జవాబుదారీ చూపిస్తాము, అప్పుడు ప్రభుత్వం మీద ఒక ఒత్తిడి ఉండేది. కానీ బ్లంట్గా ఉపాధ్యాయ సంఘాలన్నీ వాటిని వాళ్ళు ఆపేశారు. అంటే ఇది మా మీద జవాబుదారీతనం ఎట్లా పెడతారు, మొత్తం హోల్గా ప్రభుత్వం ఇవన్నీ వనరులను చూయించి ఆపేశారు. ఇప్పుడు ఉపాధ్యాయులకి నైతికంగా అంటే కనీసం టీచర్లు పీపుల్ రేషియో ఉన్న దగ్గర, క్లాస్కి ఒక టీచర్ ఉన్న దగ్గర వాళ్ళకు బాధ్యత తీసుకుని ఉంటే ప్రభుత్వం మీద కూడా ఒక ఒత్తిడి ఉండేది. ఇప్పుడు అది కూడా లేదు, ఇద్దరికీ బాధ్యత లేదు. ప్రభుత్వం బాధ్యత తీసుకోలేదు, ఉపాధ్యాయులకు బాధ్యత తీసుకోలేదు. రెండవది పిల్లల్ని అంటే ఫెయిల్ చేయడం ద్వారా పిల్లలు నేర్చుకోవడం లేదు అనే ఆర్గ్యుమెంట్ కూడా ఈ మధ్య వస్తుంది. అది పిల్లలు నేర్చుకోవడం లేదు, ఫెయిల్ చేసినప్పుడు ఎప్పుడు పిల్లలు నేర్చుకోలేదు, దానికి ఎవిడెన్స్ లేవు. అసలు ఒక సంవత్సరం కాలం పిల్లలు బడిలోకి వచ్చిన తర్వాత ఎందుకు నేర్పలేదు అంటే నేర్పలేదా, నేర్పకపోవడానికి కారణాలేండి. ఇవన్నిటిని వదిలేసి మన పిల్లల్ని బాధ్యులను చేస్తున్నాం. ఇప్పుడు ప్రభుత్వం బాధ్యత, ఉపాధ్యాయుల బాధ్యత, ఇవన్నిటిని మనం వదిలేసి పిల్లల్ని మొదటి తరం పిల్లల్ని మనం బాధ్యులను చేస్తున్నాం. సో ఆ తరగతిలో ఏం జరుగుతుంది, సంవత్సర కాలం పిల్లలు బడిలో ఉంటే ఏం జరిగింది, ఎందుకు జరగలేదు, అసలు రోజు క్లాస్ రూమ్ ఏం జరుగుతుంది, ఈ విషయాలను ఎవరు పర్యవేక్షిస్తున్నారు, వీటికి ఎవరు బాధ్యులు అవుతున్నారు. సో అంటే ఇది ఉపాధ్యాయ సంఘాల నుంచి కూడా ఒక బాధ్యత, నైతిక బాధ్యత రావాలి. ఎక్కడైతే టీచర్ పీపుల్ రేషియో ఉందో అక్కడ మేము చేస్తాము అని వాళ్ళు బాధ్యత తీసుకోవాలి. అప్పుడు ప్రభుత్వం మీద కూడా వాళ్ళు ఒత్తిడి పెట్టడానికి సమాజాన్ని వాళ్ళతో పాటు కలిపి తీసుకొని వెళ్ళొచ్చు. ఉషా గారు, ఇక్కడ ఒక విషయం ఏంటంటే పిల్లలు చదివిన తర్వాత ఒకరోజు పాఠశాల పోయిన తర్వాత ఇంటికి వెళ్తే హోంవర్క్ ఇస్తే అది బాగా చెప్పినట్టు, ఇవ్వకపోతే బాగా చెప్పినట్టు, విద్యా విధానంలో స్కూల్ వరకే చదువుకోవాలి, తర్వాత ఆడుకోవాలి ప్రాథమిక స్థాయిలో అన్నది అన్నీ అందరూ ఒప్పుకుంటారు, నిజం. కానీ ప్రైవేట్ స్కూల్కి సంబంధించిన వెళ్ళే విద్యార్థి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఖచ్చితంగా ఇది చేసుకొని రావాలి అన్నప్పుడు అతను ఒక ప్రయత్నం చేసి విద్యార్థి చదువుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అదే ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి ఆ విధంగా జరగట్లేదు. అందుకే విద్యార్థులకి వచ్చిందా రాలేదు అన్న దాన్ని ఫాలో అప్ ఎవరూ చేయట్లేదు అని అంటారు. అది ఎంతవరకు? సార్ ఇప్పుడు ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళే విద్యార్థుల తల్లిదండ్రులు కనీస విద్య ఉన్నటువంటి సందర్భం సార్. మా ప్రభుత్వ పాఠశాలకు వచ్చేటువంటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు మొదటి తరం అనే చెప్పాలి. అంటే ఇంటి దగ్గరికి వెళ్ళి హోంవర్క్ చేసే సందర్భంలో వాళ్ళకి ఏమాత్రం సహకరించడం కానీ, వాళ్ళు చేస్తున్నారా లేరా చూడడం కానీ, అసలు వెళ్ళిన తర్వాత మా పాఠశాలకు వచ్చే విద్యార్థుల పరిస్థితి చెప్తే ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి అవకాశం చదువుకోవడానికి కూడా అవకాశం ఉండని సందర్భం. మళ్ళీ బావి దగ్గరికి వెళ్ళడం, పాలు తీసుకొని రావడం, ఇంకేదో తీసుకొని రావడం, ఆ పనులతోటే సరిపోతున్న సందర్భం. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇంటి దగ్గర హోంవర్క్ చేసే పరిస్థితి లేనటువంటి సందర్భం. కాబట్టి మేము పాఠశాలలోనే ఆ వర్క్ను ఇవ్వడం కానీ చేయించడం కానీ మా పర్యవేక్షణలోనే చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇచ్చిన పిల్లల్ని అదే మీరు ఇది కాకపోయినా కూడా ఒక విద్యా కమిటీ అన్నది ఏర్పడి చేసి పిల్లలు ఏం చదువుతున్నారు, ఏం చేయాలి, ఉపాధ్యాయులు సరిగ్గా వస్తున్నారా లేదా అన్న నియంత్రణ వ్యవస్థ ఒకటి గ్రామ స్థాయిలో అన్నది అది కేవలం నామమాత్రంగా, అది రాజకీయ నాయకులు అక్కడ ఉండే గ్రామంలో వాళ్ళకు అనుకూలంగా ఉండే వాళ్ళని ఏమనుకోకపోవడం ఇట్లాంటివి కూడా పాఠశాల విషయంలో వచ్చేప్పటికీ విద్య మీద శ్రద్ధ అనేది ఇటు ఉపాధ్యాయుల్లో తగ్గిపోతుంది అని అంటారు.
అది ఇప్పుడైతే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు అయితే ఏర్పడ్డాయి సార్. అయితే మేము అనేది అయితే ప్రతి ఊరిలో ఉన్నటువంటి ప్రముఖుల పిల్లలు, అంటే అక్కడ రాజకీయ నాయకులు కావచ్చు, వాళ్ళ పిల్లలు కూడా అదే పాఠశాలలో చదివించే పరిస్థితి ఉంటే మాత్రం తప్పనిసరిగా దాని మీద శ్రద్ధ పెట్టడం అనేది జరుగుతుంది. దాన్ని మేము ప్రోత్సహిస్తూ ఉన్నాం. అంటే మేము ఇది చేసే సందర్భంలో ప్రతి సందర్భంలో ప్రతి ఇంటికి వెళ్ళి మీరు ఈ పాఠశాలలో చదివించండి, ఇక్కడ ఫలానా ఇలాంటి వనరులు ఉన్నాయి అనేటువంటి అంశాన్ని కూడా వాళ్ళ దృష్టికి తీసుకొస్తున్నాం. అలాంటి ఆ ప్రముఖుల పిల్లలు చదివినటువంటి ఆ పాఠశాలలు మాత్రం కొంచెం శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది, చాలా మంచి స్థాయికి రావడం జరుగుతుంది. అలాంటి పరిస్థితి లేనప్పుడు మాత్రం కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అంటే మీరు చెప్పారు కానీ దీంట్లో ఏంటంటే ప్రభుత్వ ఉపాధ్యాయులకు సంబంధించి, అంటే ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి ఉపాధ్యాయులు వాళ్ళ పిల్లల్ని చదివించట్లేదు, మిగతా వాళ్ళు మేమెందుకు చదివించాలన్న వాదన కూడా వస్తుంది. ముందుగా మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చదివించండి, మా పిల్లల్ని కూడా చేరుస్తాం అన్నది కూడా ఈ మధ్యకాలంలో మొదలవుతుంది. అంటే వాళ్ళ పిల్లలకి ఒక రకంగా, బయట వాళ్ళకి ఒక రకంగా, ఇది ఎంతవరకు అంగీకారం? ఎందుకు ప్రభుత్వ ఉపాధ్యాయులకు వాళ్ళ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాల చేర్పి చదివించడంలో ఎందుకు నమ్మకం లేదు? అయితే ఒక ఉపాధ్యాయులను మాత్రమే తప్పుపడ్డం అనేది మేము సమర్థించాం సార్. అయితే అక్కడ ఉన్న లాయర్లు కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, ఎంపీపీలు, వీళ్ళందరి పిల్లల్ని అక్కడ చదివించాలి అనే సందర్భంలో వాళ్ళు తప్పనిసరిగా శ్రద్ధ తీసుకుంటారు. అంటే ఉపాధ్యాయులు ఉన్నారా లేదా, లేకపోతే ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేయాలనేటువంటి ఆలోచనలో వాళ్ళు ఉంటారు. ఎవరు పిల్లలు చదవకపోవడం వలన అక్కడ వనరులు ఉన్నాయా లేవా అనేటువంటి పట్టించుకునే పరిస్థితి లేదు. మేము ఎన్నిసార్లు లెటర్స్ పెట్టినా కూడా వాటిపైన ఫలితం కనిపించినటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో మరి మా పిల్లల్ని కూడా అలాంటి, అయితే ఒక్క ఉపాధ్యాయుల పిల్లల్ని ఎందుకు చదివించట్లేరు అనే ప్రశ్న మాత్రం మేము సమర్థించాం. మేము కోరేది ఏమిటంటే మా పిల్లల్ని మేము చదివిస్తాము, కానీ అందరి పిల్లల్ని కూడా అక్కడ చదివించే విధంగా వాటి వనరులను పెంచండి అని మాత్రం మేము విజ్ఞప్తి చేస్తాం. మీరేమంటారండి? అంటే ఇప్పుడు కేవలం ప్రభుత్వ ఉపాధ్యాయులే కాదు, అసలు బడి వాతావరణాన్ని మార్చకుండా వాళ్ళందరినీ బడిలో ఉండే విధంగా, అందరికీ చదువు సరిగ్గా వచ్చే విధంగా చేయడం అనేది బాధ్యత. అంటే ఈ మధ్య డిబేటు, ప్రభుత్వ ఉపాధ్యాయుల పిల్లలే వస్తే 4-5 పిల్లలు ఉంటారు, 4-5 ఏళ్ళ తర్వాత వాళ్ళు కాలేజీకి వెళ్ళిపోతారు, తర్వాత ఎవరుంటారు ఆ స్కూల్లో? అసలు ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఉన్న పిల్లలందరికీ చదువు చెప్పడం కొరకు కదా ఆయన నియమించింది, ఆయన పిల్లల కొరకే కాదు. సో అసలు ఆయన బాధ్యతని ప్రభుత్వము జవాబుదారితనము పెట్టకుండా ఆయన కావాల్సిన వనరులను ఇచ్చి నీకేం కావాలో తీసుకోవడం అనేది లేకుండా ఈ ఆర్గ్యుమెంట్స్ అనేది తల్లిదండ్రులకి ఉపాధ్యాయులకు మధ్యలో అంటే విభేదాలు వచ్చే విధంగా జరిగే చర్చలు ఇవి. కాబట్టి ప్రభుత్వం ఇటువంటి చర్చలకు తావివ్వకుండా ఈ మధ్య ప్రైవేటు ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం కూడా తెరలేపారు. సో ఇటువంటి చర్చలలోకి వెళ్లకుండా అసలు మన 27 లక్షల మంది పిల్లలు మన బడిలో ఉన్నారు, 31 లక్షలు లేరు అనేది వేరే అంశం. 27 లక్షల మంది పిల్లలకే మన దగ్గర టీచర్లు లేరు. సో ఈ విషయాన్ని మనం పట్టించుకోవడం లేదు. ఇంకా లేరు, పోతున్నారని ఇంగ్లీష్ మీడియంకి వెళ్ళాలని అంటున్నారు. ఇంగ్లీష్ మీడియం ఆల్రెడీ ఇంగ్లీష్ సబ్జెక్ట్ క్లాస్ 1లో ప్రవేశపెట్టిండ్రు. ఎందుకు ఇప్పుడు ఎవాల్యుయేట్ చేసి 1వ తరగతిలో ఎంతమంది టీచర్లు ఇంగ్లీష్ సబ్జెక్ట్ చెప్పిండ్రు, ఆ విషయం మీద ఏమైనా స్టడీస్ ఉన్నాయా? ఇవన్నీ లేకుండా అందరూ అంటున్నారు కాబట్టి ఒక ఫోబియో క్రియేట్ చేసి మనంతలో మనమే ఒక క్రియేట్ చేసుకొని ఇంగ్లీష్ మీడియం ఉంటే వెళ్తారు. ఇప్పుడు ఈ మధ్య ఉపాధ్యాయ సంఘాలు కూడా ఇంగ్లీష్ మీడియం ఉండాలనే ఆర్గ్యుమెంట్ తీసుకొస్తున్నారు. ఇవి అందరం దాంట్లో కొట్టుకుపోతున్నాము, ప్రభుత్వం కూడా దాంట్లో కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. కాబట్టి 27 లక్షల మంది పిల్లలు మన ప్రభుత్వ పాఠశాలల మీద నమ్మకంతో స్కూళ్ళకి వచ్చారు. వాళ్ళకి టీచర్లను ఇవ్వండి, ఉన్న టీచర్లు సంఘాలు కూడా వాళ్ళు బాధ్యత తీసుకోవాలి, జవాబుదారితనం ఉండాలి. మేము చెప్పము లేదు అంటే గొంతెమ్మ కోరికలతో కూర్చుంటే కాదు, ఎక్కడ వనరులు ఉన్నావో వాళ్ళు కూడా బాధ్యత తీసుకోవాలి. అప్పుడే తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కలిసి ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టడానికి అవకాశం ఉంటుంది. లేదంటే ఈ ఆర్గ్యుమెంట్స్ చేసుకుంటూ 2 దశాబ్దాలు అయిపోయింది ఇప్పటికే. వీళ్ళు తల్లిదండ్రులు వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటారు, తిండి లేకున్నా కూడా ప్రైవేట్ స్కూల్కి వెళ్ళడానికి, ఫీజు కట్టడానికి వాళ్ళు పంపిస్తున్నారు. సో ఈ పరిస్థితిని నుంచి వాళ్ళని రక్షించాలంటే ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. చివరిగా చెప్పండి ఉషాదేవి గారు, ప్రభుత్వ పాఠశాలలు మళ్ళీ పునర్వైభవం రావాలంటే 1-2 పాయింట్స్ ప్రకారంగా అంటే మీరు ఏం చెప్తారు? ఇటు ఉపాధ్యాయుల బాధ్యత కావచ్చు, అటు ప్రభుత్వం కావచ్చు, తల్లిదండ్రుల పరంగా మొత్తంగా ఎట్లా అయితే రేపు గతంలో లాగా మళ్ళీ ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులతో కలకల్లాడతాయి, గ్రామీణ స్థాయి నుంచి వచ్చే విద్యార్థులు మంచి ఉన్నత స్థాయికి ఎదిగేందుకు కారణం అవుతుంది? సార్ ఇప్పుడు ప్రైవేట్ పాఠశాలలకు 3 సంవత్సరాలకే బడిలో చేర్చుకునేటువంటి అవకాశం ఉంది సార్. మన విద్యా హక్కు చట్టం ప్రకారం 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వరకే అవకాశం ఉంది. ఇది ఒక పెద్ద డ్రాబ్యాక్. ఎందుకంటే ఇప్పుడు ఎవరు కూడా 2 సంవత్సరాలు దాటాక 3 సంవత్సరాలు దాటాక పిల్లల్ని ఇంట్లో ఉంచడం లేరు.
కాబట్టి 3 సంవత్సరాలకే ప్రభుత్వ పాఠశాలలో చేర్చుకునేటువంటి అవకాశం కల్పించడం వలన తప్పనిసరిగా ప్రాథమిక స్థాయిలో ప్రాథమిక పాఠశాలలు ముందుకు వస్తాయి. అయితే ఈ పాఠశాలలను కూడా ప్రతి పాఠశాలలో ప్రతి ప్రాథమిక పాఠశాలలో 5 తరగతి గదులు 5 ఉపాధ్యాయులు కనీసం ఉన్నప్పుడు మాత్రమే ప్రాథమిక విద్య చక్కగా ఉండడానికి సాధ్యమవుతుంది. అప్పుడు నమ్మకంతో తల్లిదండ్రులు పంపడానికి అవకాశం ఉంటుంది. మూడవ అంశం పర్యవేక్షణను పెంచడం వలన కూడా విద్యా స్థాయిని ప్రమాణాలను పెంచడానికి అవకాశం ఉంది. థ్యాంక్స్ అండి ఉషాదేవి గారు, థ్యాంక్స్ అండి రాజేంద్ర గారు. మొత్తానికి ప్రభుత్వ పాఠశాలలకు పునర్వైభవం రావాలంటే ఖచ్చితంగా ఇటు ఉపాధ్యాయులు అటు తల్లిదండ్రులు ప్రభుత్వం 3 సహకరిస్తేనే ఇది సాధ్యమవుతుంది అన్నది ఈ డిస్కషన్. ఇది 5 PM స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.